గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 2 విడతల్లో కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు 38,000 స్కూళ్ళు 2 దశల్లో. 45,000 స్కూళ్ళు ఉంటే 38,000 స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దారు. అలానే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, పలాసలో ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటరు, హాస్పిటలు, 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తవటం, ఆంటో 4 మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్స్ మేమున్నప్పుడే చేయటం, తర్వాత మళ్ళీ పాడేరు మెడికల్ కాలేజీల ఆల్రెడీ అడ్మిషన్లు అవ్వటం, ఇంకా ఏదైతే చిన్న వాటితో ఏదైతే ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి ఇంకొక 4-5 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ అభివృద్ధి కాదు అని అంటే విజయవాడలో ఫ్లైఓవర్ల దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే మనకు ఆ కృష్ణలంకలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు వరదలు వస్తే మునిగిపోకుండా, ఇవన్నీ అభివృద్ధి కాదు, ఇవన్నీ మాకు కనపట్టలేదంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు వాళ్ళకి చూపించడానికి. మళ్ళీ తీసుకొని వచ్చి ఏ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో చూపించాలి. సో ఇది అభివృద్ధి కాదంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి?